కామన్‌గా ఇంట్లో చేసుకునే పులిహోర బావుంటది. చాలా బావుంటది. కానీ నాకు బాస్మతి రైస్‌తో చేసుకున్న పులిహోర అంటే చాలా ఇష్టం. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. తినేటప్పుడు కూడా భలే అనిపిస్తది. అందుకని ఒక హాఫ్ కేజీ చేశాను. ఇంతకీ తాలింపు కామన్. రైస్ ఒకటే మార్చాననమాట. ఇది నిమ్మకాయ పులిహోర ఆవ పెట్టింది. వేరుశనగాయలేసుకున్నాను మంచి టేస్ట్ ఉంటదని. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వాడాలి. అది మాత్రం బావుంటది. పొట్టు తీసిందనుకో అంత అనిపించదు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు. హాఫ్ కేజీ రైస్ కదా! కొంచెం తక్కువేసుకోవాలి. మరీ దినుసులన్నీ ఎక్కువేసామనుకో తినేటప్పుడు కొంచెం ఇబ్బందయితది. స్పైసీగా ఉండాలి. పులిహోర అంటే స్పైసీ ఉంటే బావుంటది. అందుకని పచ్చిమిర్చి ఎక్కువేశాను. తర్వాత ఎండుమిర్చి. మరీ ఏమి వేగక్కర్లేదు పచ్చిమిర్చి. కొంచెం వేగితే చాలు. ఆ తర్వాత ఆవాలు. ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకు. చాలామందిని రైస్‌లో పసుపేసి ఉడకబెడతారు. అదంత అనిపించదు. ఆయిల్‌లో వేసుకోవాలి పసుపు ఎప్పుడూని. అది మంచి టేస్ట్, ఫ్లేవర్ ఉంటది. ఇది మేము ఇంట్లో ఆడించుకున్న పసుపు. మా తోటలో పసుపు పండుతదనమాట. ప్రతి సంవత్సరం తవ్వించి పసుపు ఆడుతా ఉంటాము. అది. అందుకని మంచి టేస్ట్ ఉంటది. నిమ్మరసం కూడాని మనం రైస్‌లో కలపకూడదు. ఆయిల్‌లో ఏసుకోవచ్చు. అసలు చేదే ఉండదు. ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. సాల్ట్ కరెక్ట్‌గా చూసుకొని తాలింపులో ఏసేసుకున్నామనుకో, రైస్ అంతా కరెక్ట్‌గా పడతదనమాట. అంతే. తర్వాత తాలింపంతా చల్లారిపోయిన తర్వాత రైస్ ఏసుకొని చేత్తో కలుపుకుంటే బావుంటది. కానీ ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాను నేను. అందుకని స్పూన్ యూజ్ చేశాను. అదే ఇప్పుడు చేసుంటే చేయి పెట్టే కలిపేవాడిని. బాస్మతి రైస్ కదా! జాగ్రత్తగా కలుపుకోవాలి. లేపోతే ముక్కలయిపోతది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఆవపొడి. ఇదే టేస్ట్ దీనికి ఎక్కువ. కొంచెం ఆవపొడేసి మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక గంట పక్కన పెట్టేయాలి. వెంటనే తింటే కొంచెం చేదుంటది. బాగోదు. ఒక గంట తర్వాత వస్తది దాని ఫ్లేవర్ మొత్తం. చూసారా? చూస్తేనే నోరూరుతుంది కదా! చాలా బావుంటది. బాస్మతి రైస్‌తో ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో చికెన్ కర్రీ ఏసి తింటే ఉంటది. సూపర్‌గా ఉంటది. మన ఛానల్ విజిట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంకా మా పల్లెటూరులో చేసే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.